ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ మన యొక్క రాజమండ్రిలోనే డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేయడానికి ఒక ఫ్యామిలీ గుంటూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ విజిట్ చేశారనుకోండి. వాళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం అయ్యేటప్పటికి లంచ్ చేయాలి కాబట్టి లంచ్ చేయడానికి వాళ్ళకి ఒక రెస్టారెంట్ అంటే బెస్ట్ రెస్టారెంట్ డిఫరెంట్ డిషెస్ డిఫరెంట్ టేస్ట్తో ఉన్న డిఫరెంట్ థింగ్స్ని టేస్ట్ చేయడం కోసం వాళ్ళు రెస్టారెంట్ అన్నదే వాళ్ళకి బేసిక్ ఆ చుట్టుపక్కల ఏ రెస్టారెంట్స్ ఉన్నవి ఎక్కడ ఉన్నవి అందులో ఏది బెస్ట్ దేన్ని సూట్ చేసుకోవాలన్నది వాళ్ళకి మ్యాక్సిమం ఐడెంటిటీ అవకాశం ఉండదు. బట్ ఎందుకంటే వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి అటువంటి కేసులో వాళ్ళు చేసే థింగ్ ఏంటంటే ఒకటి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా సరే రాజమండ్రిలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మేబీ వాళ్ళకి కాల్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది చాలా వరకు చేసే థింగ్ ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని కొడతారు. ఓకే, గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ ఆర్ బెస్ట్ రెస్టారెంట్ ఇన్ రాజమండ్రి. వాళ్ళు ఆ విధంగా సెర్చ్ చేసిన వెంటనే వాళ్ళకి డిస్ప్లే అయ్యే రిజల్ట్స్ ఏంటో తెలుసా? ఒకటి ఎవరైనా సరే ఆ పర్టికులర్ కీవర్డ్స్కి గూగుల్ సెర్చ్ యాడ్స్ రన్ చేస్తే ఆ పర్టికులర్ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ వాళ్ళకి డిస్ప్లే ఏంటంటే చుట్టుపక్కల ఉండే రెస్టారెంట్స్ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ డిస్ప్లే అవుతాయి. వాటి కింద డిఫరెంట్ ఆర్గానిక్ అంటే వెబ్సైట్స్ నుంచి ఆ రెస్టారెంట్స్ యొక్క వెబ్సైట్స్ డిఫరెంట్ డైరెక్టరీ వెబ్సైట్స్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా రెస్టారెంట్ వెబ్సైట్స్ అవ్వచ్చు, అవి డిస్ప్లే అవుతాయి. దాన్ని బేస్ చేసుకుని యూజర్ ఏం చేస్తారంటే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ అయితే రివ్యూస్ చూసి ఇవన్నీ చూసి డిసైడ్ అవుతారు. అదేవిధంగా అక్కడతో ఆగరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెబ్సైట్స్ కూడా బ్రౌజ్ చేస్తారు. డిఫరెంట్ వెబ్సైట్ బ్రౌజ్ చేసి వాటిలో ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఏ వెబ్సైట్స్ అయితే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ మాత్రమే ఆ యూజర్ విజిట్ చేస్తారు. అక్కడ ఏ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ ఉన్నాయో ఆ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ మాత్రమే యూజర్ విజిట్ చేస్తారు. ఎవరైతే ఆ పర్టికులర్ కీవర్డ్స్కి అదే టైంలో యాడ్స్ రన్ చేస్తున్నారో ఆ వెబ్సైట్స్ మాత్రమే విజిట్ చేస్తారు. దీన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆన్ డిమాండ్. ఓకే, ఎవరైనా యూజర్ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు లేదా అదే ప్లేస్లోనే వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు మనం ఆ ప్లేస్లో మనం ఏదో యాడ్స్ ద్వారా కానీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ద్వారా కానీ లేదా వెబ్సైట్స్ రూపంలో మనం డిస్ప్లే అవ్వకపోతే అక్కడ మనం బిజినెస్ లూజ్ అయినట్టే. కాబట్టి దీనికి ఏకైక సొల్యూషన్ ఏంటంటే మనం మస్ట్ అండ్ షుడ్గా రెగ్యులర్గా గూగుల్ సెర్చ్ యాడ్స్ రన్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రాపర్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ రన్ చేసుకోవాలి. అదేవిధంగా మనం మన యొక్క బిజినెస్కే ఆన్లైన్ స్టోర్ అంటే విజిబిలిటీ, ఆన్లైన్ విజిబిలిటీ ఏదైనా బెస్ట్ ఆప్షన్ ఉందంటే ఒక వెబ్సైట్ అన్నది మెయింటైన్ చేసుకోవాలన్నదే చాలా అవసరం. ఓకే, థ్యాంక్ యూ.